అరిన్ అలా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. కళ్లలో భావం లేదు. మెమరీ పథం అతని గతాన్ని తీసుకుంది. రాయా ఎవరో తానే ఎవరో అతనికి గుర్తులేదు. రాయా అతని భుజాలు పట్టుకుని అంది, అరిన్ నన్ను చూడు ప్లీజ్. అతడు తడబడి అడిగాడు, నేను ఎవరిని? ఇంతలో చుట్టూ ఉన్న వెలుతురు కాస్త చీకటిగా మారిపోయింది. వాళ్లు నడుస్తున్న మార్గం మాయమైంది. అడుగుల కింద మట్టిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్లు ఒక నిశ్శబ్దారణ్యంలో నిలబడ్డారు. ఎత్తైన వెండి వృక్షాలు, వాటి ఆకులు ఒక్కోసారి తెలియని పేర్లు మురమురలాడుతున్నట్టు వినిపిస్తున్నాయి. రాయా నెమ్మదిగా అంది, మనమింకా తిరిగి వచ్చాం. కాని అరిన్ అయోమయంలో చూసుకుంటూ, నాకు ఏదీ గుర్తు రావడం లేదు. నీవు కూడా కాదు అన్నాడు. ముందున్న చెట్టు ఒక్కసారిగా చీలిపోయింది. అందులోంచి ఒక అరిన్లాంటివాడు బయటకు వచ్చాడు. కాని అతని కళ్ళు నలుపు, నరాలు వెండి రంగులో మెరుస్తున్నాయి. రాయా జాగ్రత్తగా, అది నువ్వు కాదురా అంది. ఆ ఆకృతి చిలిపిగా నవ్వుతూ, అతడు మర్చిపోవాల్సింది. కాని కొన్ని జ్ఞాపకాలు పోయేలా ఉండవు అన్నాడు. అరిన్ తల పట్టుకుని అరిచాడు. గత స్మృతులన్నీ అతనిలోకి తిరిగి ప్రవేశించాయి. షాడో అరిన్ అంది, ఇతను పూర్తి కాదు. అతనిలో మిగిలినదే నేనే. రాయా ధైర్యంగా ముందుకెళ్ళింది. నేను నా భాగాన్ని ఇస్తాను. ఆమె అరిన్ నుదుటిపై చేయి పెట్టగానే వృక్షాలన్నీ వెలిగిపోయాయి. ఒక ప్రకాశం ప్రపంచాన్ని కప్పేసింది. కాని ఆమె రూపం నెమ్మదిగా కాంతిలా మాయమవుతోంది. నా అర్థాన్ని నీకు ఇచ్చేశాను ఆమె మృదువుగా అంది. దయచేసి మళ్లీ నన్ను మర్చిపోకు అనుకుంటూ ఉండగానే ఆమె గాలిలో కలిసిపోయింది.